శ్రీరామ పట్టాభిషేక సర్గ. శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధుడైన భరతుడు తన అన్నగారైన సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో, పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యము ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును, ఈ రాజ్యభారాన్ని లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడగా ఉన్నదని నాకు అనిపించుతున్నది. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను. ఓ శత్రునాశక, ఓ శ్రీరామచంద్ర! ఎటులైతే ఇంటి పెరటులు నాటిన పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడదో, పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలగక ఎండిపోవును, అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్టుగా, గొప్ప భుజములు కల ఓ మహానుభావ, మీ దాసులకు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థము కాగలదు. జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకునము. ఎప్పటి వరకు జ్యోతిచక్రము ఈ ఖగోళము ఉండును, ఎప్పటి వరకు వసుంధర ఈ భూమి ఉండును, అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామిత్వమును, మీ పరిపాలనను మేము అనుసరించదము. భరతుని వచనములు విన్న పురంజయుడైన శ్రీరాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను. శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. ముందుగా భరతుడు స్నానము ఆచరించగా మహాబలుడుగు లక్ష్మణుడు, వానర రాజకు సుగ్రీవుడు, రాక్షసరాజకు విభీషణుడు స్నానము చేసిరి. చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయబడి శ్రేష్టమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శత్రుఘ్నుడు లక్ష్మణునికి కూడా చేయసాగెను. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకునినట్టు మనోహరముగా అలంకరించిరి. తరువాత వానరపత్నులందరకును పుత్రవాత్సల్యము చేత ఆనంద భరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారము చేశాను. అటు తరువాత శత్రుఘ్ని ఆదేశము మేర సుమంత్రుడు అని పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకుని వచ్చాను. సూర్యమండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు, సత్య పరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చివి కుండలములు పెట్టుకొని, గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని సీతా నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండేది. అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి. మంత్రులకు, అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఉత్తమమైన రథమునందు 1000 కనుల వాని వలె కలంకరహితుడకు రాముడు స్వారీ చేయసాగెను. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రములను పట్టుకొనగా లక్ష్మణుడు వ్యజనములను పట్టుకొని రాముని నుదుటకు గాలివీయసాగెను. తెలుపు రంగు వాలవ్యజనమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజకు విభీషణుడు పట్టుకొనెను.
అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించిన. శత్రుంజయను పర్వతము వంటి ఏనుగును మహా తేజోవంతుడు వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను. 9,000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. శంఖము యొక్క శబ్దము మరియు దుందిభి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనములు మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని వలె కనిపించెను. తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్యుడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడకు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. ముందు వైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను. బంగారు వర్ణము గల అక్షతలతో, గోవులతో, కన్యలతో, ద్విజులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందు వైపు వెళ్ళసాగిరి. రాముడు సుగ్రీవునితో స్నేహమును, హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్ కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణునితో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగాను. ఇది వినిన అయోధ్య పురవాసులు ఆశ్చర్యము చెందిరి. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచు వానరములతో కలిసి ఆనందభరితమైన జనసందూహముతో అయోధ్యలో ప్రవేశించెను. తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను. రాజపుత్రుడకు రఘునందనుడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలికెను. పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు నమస్కరించి భరతునితో, నా ఈ భవనము శ్రేష్టమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడియున్నది, దీనిని సుగ్రీవునకు చూపుము అనెను. మీ BVS